ఈ వచ్చే ఏకాదశి పేరు అపర ఏకాదశి. ఈ అపర ఏకాదశి విశిష్టతను తెలిపే కథ పురాణాల ప్రకారం ఇలా ఉంది. పూర్వకాలంలో మహీధ్వజుడు అనే ధర్మాత్ముడైన రాజు ఉండేవాడు. అతనికి వజ్రధ్వజుడు అనే తమ్ముడు ఉండేవాడు. వజ్రధ్వజుడు చాలా క్రూరుడు మరియు అధర్మిష్ఠుడు. తన అన్నపై ఉన్న అసూయతో ఒక రాత్రి మహీధ్వజుడిని చంపి మృతదేహాన్ని అడవిలో ఒక రావి చెట్టు కింద పాతిపెట్టాడు. అకాల మరణం చెందడం వల్ల మహీధ్వజుడు ప్రేత రూపం ధరించి అదే రావి చెట్టుపై ఉంటూ అటుగా వెళ్ళేవారిని భయపెడుతూ ఉండేవాడు. ఒకరోజు దౌమ్య మహర్షి ఆ అడవి మార్గంలో వెళ్తుండగా ఆ ప్రేతాన్ని చూశారు. తన తపోశక్తితో ఆ ప్రేతం యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలుసుకున్న మహర్షి దానిపై జాలిపడ్డారు. మహీధ్వజుడికి ఆ ప్రేతరూపం నుండి విముక్తి కలిగించడానికి మహర్షి స్వయంగా అపర ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ పుణ్యాన్ని మహీధ్వజుడికి ధారపోశారు. ఆ పుణ్యం వల్ల మహీధ్వజుడు వెంటనే ప్రేత జన్మ నుండి విముక్తి పొంది దివ్య శరీరాన్ని ధరించి వైకుంఠానికి వెళ్ళాడు. నీతి: ఎంతటి భయంకరమైన పాపాలనైనా ప్రేత బాధలనైనా తొలగించి అపరిమితమైన పుణ్యాన్ని ప్రసాదించే శక్తి అపర ఏకాదశి వ్రతానికి ఉందని ఈ కథ చెప్తుంది. సమాప్తం.